హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మరో బడ్జెట్ సెగ్మెంట్లో మినీ ఎల్ఈడి టీవీ అయితే మీ ముందుకి తీసుకొచ్చేసాను. సో ఆల్రెడీ మన ఛానల్లో కూకా మినీ ఎల్ఈడి టీవీ యొక్క రివ్యూ అయితే లైవ్ అయింది, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సేమ్ అదే బడ్జెట్ సెగ్మెంట్లో దీనికి ఆపోజిట్ కాంపిటేటర్ అనుకోవచ్చు. ఇంకొక 3,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైజెస్తో మనకి ఇదైతే అవైలబుల్ ఉందన్నమాట. ఇది ఫిలిప్స్కి సంబంధించినటువంటి మినీ ఎల్ఈడి టీవీ, చెప్పాలంటే క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ అని చెప్తున్నారు వాళ్ళు. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మీకు 40,000 రూపాయల దగ్గర అయితే ఉంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ప్రజెంట్ ఈ సేల్లో మీకు 36,000 రూపాయల నుంచి 37,000 రూపాయలకి అయితే వచ్చింది. అండ్ నేను వచ్చేటప్పటికి 37,000 రూపాయల దగ్గర అయితే దీన్ని పర్చేస్ చేశాను. గత 2 డేస్ నుంచి నేను దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తున్నాను. సో కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మీరు కొనొచ్చా లేదా ఇంకేదైనా కొనొచ్చా, ఎవ్రీథింగ్ అయితే ఇవాళ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. కంప్లీట్గా వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇది వచ్చేసి దీంట్లో సైజెస్ మీకు రెండు సైజెస్ మాత్రం అవైలబుల్ ఉంటాయి. ఒకటి 55 ఇంచెస్, రెండు 65 ఇంచెస్, ఈ రెండు మాత్రం అవైలబుల్ ఉంటుంది. ఇక మీకు బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి మనము బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే చూసేద్దాం. బాక్స్లో వచ్చిన కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే 2 టేబుల్ స్టాండ్స్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రిమోట్కి మీకు బ్యాటరీస్ AAA బ్యాటరీస్ ఉంటాయి కదా, అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో వీడియో కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే పవర్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా మీకు ఏవైతే వీళ్ళ మాన్యువల్ కానీ వారంటీ కార్డ్స్ కానీ ఇవి కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకి బాక్స్లో ప్యాకింగ్ వచ్చినవి అయితే మాత్రం ఇవే వచ్చాయి. ఒకవేళ మీకు వాల్ మౌంట్ కావాలి అని అనుకుంటే వాల్ మౌంట్ కోసం మీరు ఇన్స్టాలేషన్ పర్సన్ మీకు కాల్ చేస్తారు. వాళ్ళకి కాల్ చేసినప్పుడు చెప్తే స్టాండర్డ్ వాల్ మౌంట్ తీసుకొని వస్తారు. బట్ నా సజెషన్ మాత్రం మీరు ఖచ్చితంగా మూవబుల్ వాల్ మౌంట్ అయితే తీసుకోండి. ఎందుకు మూవబుల్ తీసుకోవాలి అని అంటే, మీకు ఏదైనా పెన్ డ్రైవ్స్ పెట్టుకుంటున్నప్పుడు లేదా HDMI కేబుల్స్ మీరు కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రతిసారి దాన్ని వెనక్కి వెళ్ళి పెట్టుకోవాలంటే ఆ పోర్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే మనకి అక్కడ స్పేస్ అయితే ఉండదు, అంత స్పేస్. సో మనకు అంత స్పేస్ కావాలంటే మూవబుల్ స్టాండ్స్ అయితే పెట్టుకోండి, అప్పుడే మీకు బాగుంటుంది. సో ఇక మనము దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మొత్తం కూడా మనకి మెటల్ బిల్ క్వాలిటీ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ఏదైతే మదర్ బోర్డు ఉందో ఇక్కడ మాత్రమే మనకి ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అయితే ఇచ్చాడు. రిమైనింగ్ అంతా కూడా మీకు సాలిడ్ మెటల్ బిల్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇక డిజైన్ వచ్చేటప్పటికి కంప్లీట్ బెజల్ లెస్ డిజైన్ అయితే ఉంటుంది, ఎక్కడ కూడా మీకు బెజల్ అయితే ఉండదు. 3 సైడ్స్ నారో బెజల్స్ అని చెప్పొచ్చు. ఇక బాటంలోకి వచ్చేటప్పటికి ఫిలిప్స్ బ్రాండింగ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక గోల్డెన్ కలర్లో మీకు ఒక స్ట్రిప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల టీవీ వచ్చేసి మనకి కొంచెం ప్రీమియం లుక్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఫిలిప్స్ టీవీలు ఫిలిప్స్ ఏం తయారు చేయట్లేదు, బట్ ఆ ఫిలిప్స్ తయారు చేస్తే మనకి ఎలా ఉంటుందో ప్రీమియం ఫీల్, అలాంటి ఫీల్ అయితే మనము చూడగానే నోటీస్ చేస్తామన్నమాట. అండ్ ఏవైతే మనకి ఈ స్టాండ్స్ ఉన్నాయో ఈ స్టాండ్స్ కూడా మనకి టీ షేప్డ్ స్టాండ్స్ అయితే ఇచ్చారు. చూస్తే మనకి ఏదో మనం ప్రీమియం సోనీ చూస్తుంటాం కదా, అలాంటి ఫీల్ అయితే వస్తుందన్నమాట. ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే లేదు. ఈవెన్ స్టాండ్స్ కూడా మీకు గట్టిగానే ఉన్నాయి. నేను స్క్రూస్ ఫిట్ చేసిన తర్వాత కూడా చెక్ చేశాను, గట్టిగానే ఉన్నాయి, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఇక మనం పోర్ట్స్ గురించి చూసుకున్నట్లయితే, పోర్ట్స్ వచ్చేటప్పుడు మనకి అన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 HDMI పోర్ట్స్ ఇస్తున్నారు, 2 USB పోర్ట్స్ ఇస్తున్నారు, 3.5mm జాక్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి ల్యాన్ పోర్ట్ కానివ్వండి, ఎవ్రీ పోర్ట్స్ అయితే ఉన్నాయి. పోర్ట్స్ గురించి అయితే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే HDMI పోర్ట్ 2.1 ఒకటి ఇస్తున్నారు, మిగతా అన్ని కూడా మీకు 2.0కి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఏవైతే ఈ మనకి పోర్ట్స్ ఉన్నాయో ఈ పోర్ట్స్ సైడ్ బై సైడ్ ఇచ్చుంటే బాగుండేది, బట్ ముందు వెనకైతే ఇచ్చారనమాట. అలా ఇవ్వడం వల్ల మనకి ఏదైనా మనము USB 2 కనెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అట్లాంటి సమయంలో మనకి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ టీవీ వచ్చేటప్పటికి మీకు చూడగానే మీరు ఏదైతే యాప్లో చూస్తూ ఉంటారో పర్చేస్ చేయాలనుకున్నప్పుడు 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ట్రూలీ ఇది మీకు నేటివ్లీ 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే కాదు, అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు 120 Hzకి ఎప్పుడు వస్తుంది అని అంటే, మీరు ఏమైనా గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేశారు, Xboxes కనెక్ట్ చేశారా అని అనుకుంటే అప్పుడు మీకు 1080pలో 120 Hz వస్తుంది, కానీ 4Kలో నేటివ్లో మీకు 120 Hz అయితే రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో దీని సిరీస్ వచ్చేటప్పటికి ఫిలిప్స్ 610 సిరీస్ అనమాట. అండ్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి VA ప్యానల్తో వస్తుంది. అన్ని సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, HLG సపోర్ట్ ఉంది, ALLM సపోర్ట్ ఉంది, VRR సపోర్ట్ ఉంది. ఒక్క సపోర్ట్ ఉంది, ఒకటి లేదని ఏం లేదు. మీకు డాల్బీ విజన్ కంటెంట్ HDRలో కూడా ప్లే అవుతుంది. చాలా బాగుంది. మీకు ప్లే చేస్తున్నప్పుడు కానీ, మీరు చూస్తున్నప్పుడు కానీ, సీన్స్ చూస్తున్నప్పుడు కానీ మీకు ఎవ్రీథింగ్ బాగుంది. మీరు సైడ్ వ్యూయింగ్ యాంగిల్ నుంచి చూస్తున్నప్పుడు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. VA ప్యానల్ కదా, మరి టాప్ నాచ్ ఉంటుందా అంటే ఉండదు. మీరు అది VA ప్యానల్ నేను ప్రతిసారి వీడియోలో ఉంటాను. VA ప్యానల్ కాబట్టి మీకు సైడ్ వ్యూయింగ్ యాంగిల్ బాగుంటుంది, 178 degrees వ్యూయింగ్ యాంగిల్తో వస్తుంది. వ్యూయింగ్ యాంగిల్ బాగుంటుంది కానీ మరి టాప్ నాచ్ అని అయితే చెప్పను. బట్ మీకు కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలర్స్ మాత్రం చాలా ట్రూగా కనిపిస్తాయి. మీకు బ్లాక్స్ కూడా చాలా నీట్గా అయితే ఉంటాయి, చాలా డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు వైట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది మనకి 1.7 బిలియన్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. 95% వైట్ కలర్ గ్యామెట్కి సపోర్ట్ చేస్తుంది, 99% sRGBకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో చిప్ వచ్చేటప్పటికి మనకి A55 చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ చిప్ మనకి చూడడానికి ఏదో
ఏదో యాపిల్ చిప్ లా అనిపిస్తుంది కదా, A55 చిప్ అయితే దీన్ని అయితే మనకి యూజ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక మనం దీంట్లో సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 36 వాట్స్ మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్పీకర్స్ గురించి ఎవ్రీథింగ్ మనము తర్వాత అయితే మాట్లాడుకుందాము. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి మిరా క్యాస్ట్ అయితే ఉంది, గూగుల్ క్రోమ్ క్యాస్ట్ ఉంది, యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ అయితే ఉంది, అండ్ దాంతోపాటుగా మీకు బ్లూటూత్ 5.1 సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలా మీకు కనెక్షన్స్ పరంగా అన్నీ అయితే ఉన్నాయి, ఏమీ మిస్ చేయలేదు. ఇక కంప్లీట్గా దీంట్లో ఫస్ట్ మనకి ఏమేమి సెట్టింగ్స్ వచ్చాయో ఆ సెట్టింగ్స్ చూద్దాము. ఆ సెట్టింగ్స్ చూసిన తర్వాత వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఆడియో వీడియో శాంపిల్స్ ఎవ్రీథింగ్ ప్లే చేసి అయితే చూపిస్తాను. ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో లెంత్ ఎందుకు పెడుతున్నానంటే చాలామంది కూడా ఈ సెట్టింగ్స్ ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అందుకే నేను ఈ సెట్టింగ్స్ అనేది ప్రతిదీ కూడా ప్రతి వీడియోలో ఫస్ట్ వీడియోలో, అందుకే చూడండి మనం ఏ రివ్యూ చూసినా ఫస్ట్ వీడియోనే మనకి లెంత్ ఎక్కువ అయితే ఉంటుంది. తర్వాత లాంగ్ టర్మ్ రివ్యూ చేసినప్పుడు కానీ లేదా వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు కానీ నేను అంత చేయను. ఫస్ట్ వీడియో మాత్రమే అంత ఎక్కువ లెంత్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఫుల్లీ లోడెడ్ అయితే ఉంటుంది, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. సో ఒక్కసారి దీంట్లో ఏమేమి సెట్టింగ్స్ ఇచ్చారో సెట్టింగ్స్ అయితే చూసేద్దాం. తర్వాత మనము ఈ పిక్చర్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. ఇక మీరు సెట్టింగ్స్ అయితే చూసేయండి. సో గైస్ ఇప్పుడు మనము కంప్లీట్గా ఈ ఫిలిప్స్ టీవీలో మనకి సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం దీని యూఐ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి గూగుల్ టీవీ యూఐ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మనకి ఎక్కడ ల్యాగ్ కానీ అలాంటివి ఏం లేదు, చాలా ఫాస్ట్గా ఉంది యూఐ అయితే మాత్రం. మనం ప్రీవియస్గా చేసిన కూకా మినీ ఎల్ఈడితో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది. అండ్ యాప్స్ మధ్య నేను షిఫ్ట్ అవుతున్నప్పుడు కూడా నాకు చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ యాప్ ఓపెనింగ్ టైం కూడా నాకు మంచిగానే అనిపిస్తుంది. అండ్ ఇక సెట్టింగ్స్కి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి పిక్చర్ మోడ్స్ కానీ అలాగే సౌండ్ మోడ్స్ కానీ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పిక్చర్ అండ్ సౌండ్స్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ పిక్చర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మనకి యూజర్ మోడ్, స్టాండర్డ్ మోడ్ అలాగే వ్యూడ్ మోడ్ అయితే కనిపిస్తుంటుంది. మాక్సిమం మీరు స్టాండర్డ్ మోడ్లో యూజ్ చేయండి. వ్యూడ్ మోడ్కి వెళ్ళారంటే కొంచెం మీకు ఎక్కువ బ్రైట్నెస్తో కనిపిస్తూ ఉంటాయి అనమాట, ఇంకొంచెం పంచిగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఒకవేళ మీరు స్పోర్ట్స్ చూస్తున్నారంటే స్పోర్ట్స్ మోడ్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే మూవీ చూస్తున్నారంటే మూవీ మోడ్లోకి అయితే షిఫ్ట్ అవ్వచ్చు అనమాట ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. అండ్ మీకు ఒకవేళ గేమ్స్ ఆడుతున్నారంటే గేమ్ మోడ్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. దానికి తగ్గట్టుగా మీకు అన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలాగే మీరు ఎనర్జీ సేవింగ్ మోడ్లోకి వెళ్ళొచ్చు, అంటే బ్రైట్నెస్ కూడా మీకు సడన్గా తగ్గిపోతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రతిదాన్ని మీరు ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ లైటింగ్ కానివ్వండి, బ్రైట్నెస్ కానీ ప్రతిదీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా సాచురేషన్ ఎవ్రీథింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక మనం అడ్వాన్స్డ్లోకి వెళ్ళిపోతే ఈ అడ్వాన్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డాల్బీ విజన్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ఈ హెచ్డిఆర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవేమి మనం ఏం అసలు టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇక్కడ చూడండి మీకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ మోడ్ అని ఉంది చూసారా, ఇది మనకి బై డిఫాల్ట్గా ఆఫ్లో ఉంది చూసారా, ఇది ఇప్పుడు మనకి ఎనేబుల్ అవుతుంది. అంటే సో చాలామంది ఇది నేటివ్లీ 120 హెర్ట్జ్ వస్తుంది అనుకుంటున్నారు. ఇది నేటివ్లీ మీకు 120 హెర్ట్జ్ అయితే రాదు. ఇప్పుడు ఇది 120 హెర్ట్జ్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఒకవేళ ఎక్స్బాక్స్ కానీ ఏమైనా గేమింగ్ కన్సోల్స్ కనుక కనెక్ట్ చేసినట్లయితే అప్పుడు మీకు 1080pలో, అది 4Kలో కాదు 1080pలో మాత్రమే 120 హెర్ట్జ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఇక్కడ ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ఉంది, ఇది కూడా మనకి సపరేట్గా ప్రొవైడ్ చేశారు. మనం ప్రీవియస్గా కోకాలో చూసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ దీంట్లో కూడా ఫిల్మ్ మేకర్ మోడ్ అయితే ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక మీకు MEMC అయితే ఉంటుంది. ఈ MEMC స్మూత్లో అయితే పెట్టుకోండి అంతే, మీరు దాన్ని ఏమి ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మీకు ఐ ప్రొటెక్షన్ మోడ్ అయితే ఆన్లో ఉంది. ఇది మీరు ఆన్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ కావాలంటే చేసుకోవచ్చు. అలాగే ఈ కింద వచ్చేటప్పటికి ఇది చూసుకోండి, ఇక్కడ ప్రతిసారి ఈ ఎన్హాన్స్ వ్యూవింగ్ యాంగిల్ ఉంది కదా, సో ఈ ఎన్హాన్స్ వ్యూవింగ్ యాంగిల్ అనేది ఆన్లోనే పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మీరు ఆఫ్లో అయితే పెట్టొద్దు. సో ఇది వ్యూవింగ్ యాంగిల్స్ అనేది మనకి బెటర్గా ఉంటాయి దానివల్ల. నెక్స్ట్ మనము ఆడియో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో అసలు సెట్టింగ్స్లో మనము సౌండ్స్లో మనకి ఏమేమి ఇచ్చారనేది చూసేద్దాం. సో దీంట్లో కూడా చూస్తే మనకి యూజరు, స్టాండర్డ్, వివిడ్, స్పోర్టు, మూవీ, మ్యూజిక్, న్యూస్, సో ఇట్లా మనకి ఏది కావాలంటే అది మనం ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన ప్రిఫరెన్స్ మీరు ఏం చూస్తున్నారనే దాన్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని కింద మనకి బేసిక్ సెట్టింగ్స్ అని అయితే ఉన్నాయి. సో ఈ బేసిక్ సెట్టింగ్స్లో చూస్తే మీరు బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసుకోవడం, బేస్ అడ్జస్ట్ చేసుకోవడం, ట్రిబుల్స్ అడ్జస్ట్ చేసుకోవడం, అలాగే మీ సరౌండ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవడం, ఈ ఆటో వాల్యూమ్ కంట్రోల్, ఇలాంటి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఏదైతే ఈ ఆటో వాల్యూమ్ కంట్రోల్ ఉందో దీనికి కొంచెం దూరంగానే ఉండండి, దీన్ని ఏం మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ ఆటో వాల్యూమ్ కంట్రోల్ అనేది ఆన్ చేశారంటే ఆ సీన్ని బట్టి మీకు అక్కడ ఏదైతే ప్లే అవుతుందో ఆ సీన్ని బట్టి ఇది ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేది హైలోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా లోలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది కొంచెం మీకు చిరాకు పుట్టిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు బాస్ ఇంకొంచెం బెటర్గా కావాలనుకున్నప్పుడు ఈ బేస్కి అయితే వెళ్ళండి. మీరు ట్రిబుల్స్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ ట్రిబుల్స్కి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ బేస్ ట్రిబుల్స్ మెయిన్గా అడ్జస్ట్ చేసుకోండి. ఈ బ్యాలెన్స్ అవే మీరు అడ్జస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ అని చూసారా, ఎప్పుడైతే మనం దీన్ని ఆన్ చేస్తామో ఈ బేసిక్ సెట్టింగ్స్ అవన్నీ కూడా మనకి ఆఫ్ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, సో ఇట్లా మీకు ఆఫ్ అయితే అయిపోతాయి అనమాట.
అండ్ మీకు ఇక్కడ స్పీకర్స్ అయితే ఇప్పుడు ఆన్లోనే పెట్టుకోండి. ఇక్కడ ఈఏఆర్సీ ఉంది చూసారా, ఈ ఈఏఆర్సీ అనేది ఇప్పుడు కూడా ఆటోలోనే ఉండాలి. చాలామంది ఆఫ్ చేసి పెట్టుకుంటున్నారు, ఆఫ్ చేసి పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ఆటోలో పెట్టుకోవడం వల్ల HDMI పోర్ట్ కనుక మనం కనెక్ట్ చేసాము అని అనుకుంటే మీకు ఒకవేళ ఈఆర్సీ సపోర్ట్ ఉందంటే ఈఆర్సీ సపోర్ట్ వల్ల మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట డాల్బీ అట్మాస్లో. సో మీకు ఆడియో డిలే అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అలాగే మీకు ఇక్కడ డైలాగ్ ఎన్హాన్సర్ ఉంది కదా, ఇది ఆఫ్ పెట్టుకోకుండా అట్లీస్ట్ మినిమంలో పెట్టుకోవడానికి అంటే లైక్ మీడియంలో పెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి, మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైతే స్క్రీన్ అని ఉందో ఈ స్క్రీన్ రేషియో చేంజ్ చేసుకునేదానికి ఇచ్చాడు అనుకున్నాను, బట్ ఇక్కడైతే ఏం లేదు, డైరెక్ట్గా వీళ్ళు ఆటోమేటిక్గా అయితే ప్రొవైడ్ చేశారు. మనకైతే ఆప్షన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా తీసుకురావడం కోసం ఏమైనా ఇచ్చారో ఏమో, మనం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. మనం సిస్టమ్స్లోకి వెళ్ళిపోదాం. సో సిస్టమ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అబౌట్లోకి వెళ్ళిపోదాం. సో అబౌట్లోకి వెళ్ళిపోతే సిస్టమ్ అప్డేట్ ఏమన్నా వచ్చిందేమో ఫస్ట్ చెక్ చేద్దాము. నేను ఆల్రెడీ చెక్ చేశాను, ఏం రాలేదు. సో ఇక్కడ మనము ఇంకొకసారి చెక్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ అప్డేట్ కూడా చెక్ చేశాను. ఇప్పుడు టైం చూసారా, 3:23 AM అయితే అయింది. ఈ టైంలో కూడా నేను మీకోసం అయితే వీడియో రికార్డ్ చేసి పెడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ సేల్స్ టైంలో కొంచెం మనకి ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చేస్తేనే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని ఈ టైంలో కూడా మేల్కొని చేస్తూ ఉన్నాను. కొంచెం అర్థం చేసుకొని లైక్ చేయండి, కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఆండ్రాయిడ్ వచ్చేటప్పటికి మనకి 14 మీద అయితే రన్ అవుతుంది. సో ఇది అక్టోబర్ బ్యాచ్ మీద అయితే రన్ అవుతుంది అనమాట, అంటే లాస్ట్ ఇయర్ 2025 అక్టోబర్ బ్యాచ్ మీద అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ మీకు నెట్ఫ్లిక్స్ సర్టిఫికేషన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనము కిందకు వచ్చేద్దాం. కిందకు వచ్చేసి ఈ స్టోరేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇది రెగ్యులర్గా మనకి ర్యామ్ కనుక చూసుకున్నట్లయితే 2GB ర్యామ్ 32GB స్టోరేజ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. 3GB ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ మనకి ఈ 2GB ర్యామ్ 32GB స్టోరేజ్ ఇస్తున్నారు. బట్ దీంట్లో మనకి ఎంత అవైలబుల్గా ఉంది ఏంటనేది చూస్తే ఇక్కడ మనకి మొత్తం టోటల్ అవైలబుల్ 24GB అయితే అవైలబుల్ ఉంది. మనం డైరెక్ట్గా హోమ్లోకి వచ్చేద్దాం. సో హోమ్లోకి వచ్చేస్తే ఇక్కడ మీకు రిమోట్లో ఒక ఇన్పుట్ బటన్ అయితే ఉంటుందన్నమాట, అంటే మీకు సోర్సెస్ చేంజ్ చేసుకునేటట్టుగా. జస్ట్ మీరు ఈ బటన్ని కనుక క్లిక్ చేశారు అని అంటే ఒకసారిగా మీకు ఈ మెనూ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో నుంచి మీరు సోర్సెస్ చేంజ్ చేసుకోవడం కానీ, లైవ్ టీవీ ఓపెన్ చేయడం కానీ, మీరు HDMIలు వాటికి షిఫ్ట్ అవ్వడం కానీ, మీరు ఏదైనా HDMI కనెక్ట్ చేసుకున్నారో అది షిఫ్ట్ అవ్వడం, USB కనెక్ట్ చేసుకున్నారు దానికి షిఫ్ట్ అవ్వడం, అలాంటివి అయితే చేసుకోవచ్చు. అంతేకాదు మీకు కింద మీటింగ్ మోడ్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఒకవేళ మీటింగ్ అటెండ్ అవ్వాలనుకోండి, అది మీరు టీవీ నుంచి కూడా అటెండ్ అవ్వచ్చు. ఒక వీడియో తప్ప మిగతా అన్ని కూడా మీరు దీంట్లో నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మీరు ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు, అది కూడా మీరు దీంట్లో నుంచి అయితే మిరా క్యాస్ట్ ద్వారా, అది వైర్లెస్ క్యాస్ట్ ఉంటుంది కదా, సో దాని ద్వారా కూడా మీరు అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి ఏమేమి ఇచ్చారు ఏంటనేది ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఈ ఏవైతే షార్ట్ కట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇంకా ఎక్కువ అయితే ఉంటాయి, బట్ అది ఎలా ఓపెన్ చేయాలనేది కనుక చూద్దాము. సో ఈ షార్ట్ కట్ కనుక ఓపెన్ చేస్తే మనకి ఈ షార్ట్ కట్స్ మాత్రమే కాదు, ఇంకా కొన్ని షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. ఇవి మనం ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవాలి అని అంటే, సో పైన మీకు ఒక సెట్టింగ్స్ బటన్ ఉంది చూసారా, సో ఈ సెట్టింగ్స్ బటన్ మీద కనుక మీరు క్లిక్ చేశారు అని అంటే ఇక్కడ చూడండి, కింద మీకు ఏం కనిపించట్లేదు కదా, ఒక్కసారి మనం కిందకు వచ్చాము అంటే సో మొత్తం కూడా మన ఎన్హాన్స్ అయితే అయింది చూసారా. సో ఇవన్నీ కూడా మనం పైకి అయితే తీసుకెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లూటూత్ అనేది కింద అయితే ఉంది కదా, మనకు నోటిఫికేషన్ బార్లో అయితే లేదు, అది షార్ట్ కట్ బటన్స్లో. ఇప్పుడు నేను దీని మీద ఓకే బటన్ క్లిక్ చేసి పైకి అయితే తీసుకొస్తున్నాను, దీన్ని నైట్ మోడ్ని కిందకి జరిపేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఓకే చేసాను. ఇప్పుడు నాకు ఈ బ్లూటూత్ బటన్ అయితే షార్ట్ కట్స్లోకి యాడ్ అయిపోద్ది చూడండి. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి బ్లూటూత్ మోడ్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీకు ఏది కావాలంటే దాన్ని మీరు షఫల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఇక్కడ మీటింగ్ మోడ్ కానివ్వండి, అలాగే బ్యూటీ స్కిన్ అయితే ఉంది, ఇది మీరు ఆన్ చేసుకుంటే మీకు స్కిన్ టోన్ అనేది కొంచెం స్మూత్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు అడాప్టివ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, దీన్ని ఆఫ్లోనే పెట్టుకోండి, లేదంటే బ్రైట్నెస్ ఆటోమేటిక్గా తగ్గడం పెరగడం అలా ఉంటుంది. అలాగే ఈ MEMC కూడా స్మూత్లో అయితే పెట్టుకోండి. సో ఈ అడాప్టివ్ అన్నీ కూడా ఎప్పుడు కూడా మీరు ఆన్ చేసుకోవద్దు, మీ ఎక్స్పీరియన్స్ అనేది మీరు కోల్పోతారు. అలాగే ఈ నైట్ మోడ్ కానీ ఇవన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే రీసెంట్గా మనం ఏమేమి యాప్స్ యూజ్ చేసామనేది మనకి ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది మాత్రమే కాదు, రిమోట్లో మనకి బ్లూ కలర్లో ఒక యారో అయితే కనిపిస్తూ ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేశారు అని అంటే మీరు యాప్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా కావాలంటే అలా మీరు కొన్ని యాప్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, దీని మీద కనుక మీరు క్లిక్ చేశారు అనుకుంటే మీకు ఒక 4 ప్లస్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ 4 ప్లస్లో ఒక్కొక్క ప్లస్లో మీరు ఒక్కొక్క యాప్ని అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఆహా యాప్ నేను పైన సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే మనకి ఏదైతే యాపిల్ ఎయిర్ ప్లే
యాపిల్ టీవీ ఉందో యాపిల్ టీవీని లెఫ్ట్లో సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను, అలాగే జియో హాట్స్టార్ని రైట్ సైడ్లో సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అట్లా మనము ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. లేదా ఆ బటన్కి ఒకే ఒక ప్లాట్ఫామ్ కూడా మనం ఇవ్వచ్చు. అది మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టీ ఫంక్షన్ ఉంది కదా, అప్పుడు మీకు 4 అయితే వస్తాయి. లేదు సింగిల్కి వెళ్ళారంటే జస్ట్ ఆ బటన్ మీద ఒక్కదాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎట్ట కావాలంటే అలా మీరు దీని అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇవి కంప్లీట్గా మనకి ఈ టీవీలో వచ్చిన సెట్టింగ్స్ అయితే. సో గైస్ సెట్టింగ్స్ అయితే చూసేశారు కదా. సో సెట్టింగ్స్ చూసేశారు కదా. ఇప్పుడు మీరు పిక్చర్ క్వాలిటీ కానీ ఆడియో వీడియో శాంపిల్స్ కానీ ఈ రెండు అయితే చూడండి. ఈ రెండు చూసిన తర్వాత నాకేమనిపించింది అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడతాను. Second calibration and demo experience, where every frame is crafted to push the సో చూస్తున్నారు కదా, పిక్చర్ క్వాలిటీ కానీ మీకు ఆడియో శాంపిల్స్ కానీ ఎవ్రీథింగ్ ఈ పాటికి మీరు ఒక జడ్జ్ అయితే చేసి ఉంటారు. బట్ మీకు ఎలా అనిపించిందో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ నాకు నా అభిప్రాయం కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర అంటే ఒక 2-3 వేలు మనకి కూక తక్కువైనప్పటికీ కూడా సో దాంతో మనం కంపేర్ చేసుకోవచ్చు. కాబట్టి దాంతో కంపేర్ చేసి చెప్పాలంటే మీకు కొంచెం పిక్చర్ క్వాలిటీ దీంట్లో కొంచెం బెటర్గా అనిపిస్తుంది. దాంట్లో కొంచెం మనకి ఏదైతే ఆ వామ్ టోన్ ఉందో అది కనిపిస్తూ ఉండేది. బట్ దీంట్లో మనకి ఆ వామ్ టోన్ కానీ అలాంటివి ఏమీ నేను నోటీస్ చేయలేదు. ఈవెన్ మీకు పిక్చర్ క్వాలిటీ మోర్ షార్ప్గా ఉంది. అండ్ ఏదైతే మీకు బ్లాక్ లెవెల్స్ కానీ మీకు ఏమన్నా కలర్స్ వచ్చినప్పుడు కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంది. అండ్ మీకు అన్నిట్లో ఉన్నట్టుగానే ఆ ఎడ్జెస్లో మీకు కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉంటుంది. మరి టాప్ నాచ్ ఉందని అయితే నేను అందరిలాగా అయితే చెప్పను. ఎందుకంటే ఇది నేను కొని చేస్తున్నా కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు అయితే పెట్టేస్తాను. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. దాంతోపాటు మీకు ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఆ ట్యాగ్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే మీకు 55 ఇంచెస్ 65 ఇంచెస్ 2 టీవీస్ అయితే కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది నేను ఓన్ మనీతో పర్చేస్ చేసినా కాబట్టి మీరు దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేస్తే నాకు కొంచెం అఫ్లేట్ రెవెన్యూ హెల్ప్ఫుల్ అవుతుంది. రేపు నేను దీన్ని అమ్మేటప్పుడు చాలా తక్కువ ధరకు అయితే అమ్మాలి. అమ్మేటప్పుడు కూడా నేను వీడియోలు చెప్తాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ ఏదైనా టీవీ పర్చేస్ చేయాలనుకున్నా, నాట్ ఓన్లీ టీవీ, అది సౌండ్ బార్ పర్చేస్ చేయాలనుకున్నా, వాషింగ్ మిషన్ పర్చేస్ చేయాలనుకున్నా, అది ఏది పర్చేస్ చేయాలనుకున్నా, మీకు డౌట్ ఉంది అని అనుకుంటే ఏది పర్చేస్ చేయాలని పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది చూసారా. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో జస్ట్ పింగ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి ఒక మంచి సజెషన్ నేను మీకోసం ఇస్తాను. అలాగే మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, టెలిగ్రామ్ ఛానల్లో. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మీకు క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలా జాయిన్ అయితే అప్పటికప్పుడు మీకు డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక మనము డైరెక్ట్గా పిక్చర్ క్వాలిటీ మాట్లాడుతూ ఉన్నాం కదా. సో పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఆ వామ్ టోన్ కానీ ఆ టింట్ కానీ అన్ని నాకేం అనిపించలేదు, బాగానే ఉంది. అంటే నేను ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు మనం 10 రూపాయలు పెడితే ఆ 10 రూపాయలకి న్యాయం జరుగుతుందా లేదా, 20 రూపాయలు పెడితే ఆ 20 రూపాయలకి న్యాయం జరుగుతుందా లేదా, అది మాత్రమే చూడాలి. కానీ 10 రూపాయలు పెట్టి నాకు 100 రూపాయలు న్యాయం జరగాలంటే కుదరదు. సో మీరు పెడుతున్న ఏదైతే ఈ బడ్జెట్ ఉందో 37,000 రూపాయలు 36,000 రూపాయలు, ఆ బడ్జెట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా 100% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. మీకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. డాల్బీ విజన్ కూడా ప్లే అవుతుంది, డాల్బీ అట్మాస్ కూడా ప్లే అవుతుంది. కాకపోతే డాల్బీ అట్మాస్ మీకు చూపించేటప్పుడు నార్మల్గా 5.1 కంటెంట్ మాత్రమే చూపిస్తుంది. మీరు ఒకవేళ సౌండ్ బార్స్ కనుక కనెక్ట్ చేశారనుకోండి, మంచి హై అండ్ సౌండ్ బార్స్ అవన్నీ డాల్బీ అట్మాస్ ఉండేటువంటి సపోర్ట్ చేసే సౌండ్ బార్స్ కనుక కనెక్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు డాల్బీ అట్మాస్ అయితే క్లియర్గా చూపిస్తుంది. లేదంటే మీకు డాల్బీ విజన్ హెచ్డిఆర్ కంటెంట్ ప్లే అవ్వడము అన్నీ కూడా మీకు నీట్గానే చూపిస్తుంది. హెచ్ఎల్జీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. ఈవెన్ పిక్చర్ క్వాలిటీ కూడా మోర్ షార్ప్ అయితే ఉంది. అండ్ మీకు కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అన్నింటినీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు బేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ట్రిబుల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఏ విధంగా సౌండ్ బార్లో అడ్జస్ట్ చేసుకుంటున్నామో అదే విధంగా దీంట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు సెట్టింగ్స్లోనే చూసుంటారు అన్నింటినీ కూడా. అండ్ దాంతోపాటుగా మీకు ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ ద్వారా మీరు అన్ని మీకు ఏమైనా యాప్స్ కావాలంటే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ అయితే ఉంది. సో ఏంటి ఈ ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ అంటే, ఈ రిమోట్ లేకుండానే మీరు దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. మరి ఎలా ఆపరేట్ చేయొచ్చు అనేది ఒకసారి చూసేద్దాం. చూడండి, రిమోట్ని అయితే నేను ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు హే గూగుల్, ఓపెన్ యూట్యూబ్.
సో చూసారా, సో ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అయిపోతుందన్నమాట. సో చాలా సింపుల్ కమాండ్స్తో మీరు దీన్ని అయితే ఓపెన్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు ఇక్కడ రిమోట్లో వాయిస్ అసిస్ట్ బటన్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి అయితే ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ యూట్యూబ్. సో చూస్తున్నారా, ఇన్స్ట్రక్షన్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఫాలో అవుతుంది. ఆల్రెడీ మనం చేస్తున్నాం చూడండి, కూకా మినీ ఎల్ఈడి టీవీ యొక్క రివ్యూ ఇది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి దీన్ని చెక్అవుట్ చేయండి. దీన్ని కూడా చెక్అవుట్ చేసి ఆ తర్వాత మీరు ఒక నిర్ణయానికి అయితే రండి. సో ఏది కొనాలి ఏంటి అనేది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి రిమోట్ అనమాట. ఈ రిమోట్ని అయితే నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కూకాకు కూడా మీకు సేమ్ రిమోటే వస్తుంది, ఏసర్కి కూడా మీకు సేమ్ రిమోటే వస్తుంది, దీనికి కూడా మీకు సేమ్ రిమోటే ఉంది. మీకు ఫిజికల్గా చూడడానికి ఒక్క చిన్న చేంజ్ కూడా మీరు నోటీస్ చేయలేరు. చిన్నదంటే చిన్న చేంజ్ కూడా మీరు నోటీస్ చేయలేరు. మొత్తం యాజ్ ఇట్ ఈస్గా దించేసినట్టయితే ఉంటుంది. ఇక మనం దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే వాయిస్ అసిస్ట్ ఉందో వాయిస్ అసిస్ట్ బటన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే సెట్టింగ్స్ బటన్ కానివ్వండి, ప్రొఫైల్ బటన్ కానివ్వండి, అలాగే హోమ్ బటన్ కానివ్వండి, షార్ట్ కట్ బటన్ కానివ్వండి, మ్యూట్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే మనకి కొన్ని ఓటీటీ బటన్స్ అయితే ఇచ్చారు. మీకు నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ, ప్రైమ్ కానీ, ఇంకోటి మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి మనకి ఈ రిమోట్లో ఇచ్చిన కంప్లీట్ బటన్స్ అయితే. మీరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేసినా సరే మీకు బాగానే ఆపరేట్ అవుతుంది. ఎక్కడ మీకు సమస్య అయితే ఏం లేదు. ఏది కూడా చిన్న సమస్య కూడా నేను దీంట్లో అయితే నోటీస్ చేయలేదు. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 832+ లూమెన్స్ క్రిస్టల్స్ అయితే యూజ్ చేసామని అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఇదేం లేదు, మనకి ఆ లైటింగ్ని ఇంకొంచెం యాడ్ చేస్తుంది అనమాట. మనకి ఏదైతే QLED టెక్నాలజీ ఉందో సో బ్యాక్ సైడ్ నుంచి ఇంకొంచెం లైట్ని పుష్ చేస్తుంది. దీనివల్ల మనకి ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు వీళ్ళు ఏఐని కూడా ఇంక్లూడ్ చేశారు, 4K అప్స్కేలింగ్ కూడా చేశారు. అండ్ దాంతోపాటు బ్యూటీ మోడ్ని కూడా యాడ్ చేశారు. అండ్ ఇది కాక మనకి ఎల్డర్స్ ఉన్నట్లయితే పెద్దవాళ్ళ కోసం కూడా వీళ్ళు మోడ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు స్కిన్ మోడ్ ఉంది కదా, ఆ మోడ్ ఎలా ఉపయోగపడుతుందంటే మనం IQ ఫోన్స్లో వాటిలో చూస్తూ ఉంటాం కదా, మీకు ఆ స్కిన్ టోను మీరు ఆన్ చేయగానే కొంచెం స్మూత్గా అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మనకి కొంచెం క్లారిటీ పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ కూడా మనకి చూడడానికి కంటిన్యూట్గా కనిపిస్తూ ఉంటుంది. సేమ్ అదే మీకు 4K అప్స్కేలింగ్ దాని ద్వారానే జరుగుతుంది. దాన్ని మళ్ళీ సపరేట్గా వీళ్ళు 4K అప్స్కేలింగ్ అని అయితే అంటున్నారు. అంటే ఒక లిస్ట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఎక్కువ చూపించుకోవడానికి తప్ప పెద్దగా అయితే ఇది మనకు ఉపయోగపడదు. ఇక మనం దీని యొక్క వారంటీ విషయానికి వస్తే మనకి 1 year పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక వీళ్ళ సర్వీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళకి డైరెక్ట్గా సర్వీస్ సెంటర్సే లేవు. మీరు థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్లనే యూజ్ చేసుకోవాల్సిందే. చాలా సర్వీస్ సెంటర్లు మీకు కనిపిస్తూ ఉంటాయి ఫిలిప్స్వి, బట్ మీకు థర్డ్ పార్టీ సర్వీస్ వాళ్ళు మాత్రమే వస్తారు. ఇది మీరైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటుంటారు ఫిలిప్స్ అనేది మంచి బ్రాండ్ కదా, కోకా అనేది అంత వెల్ నోన్ బ్రాండ్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం లుమియో కూడా మాట్లాడుకుంటే లుమియో అనేది కూడా అంత మంచి బ్రాండ్ కదా అని అనుకుంటారు. బట్ ఎవరైతే మీకు థర్డ్ పార్టీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళే దీనికి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చాలామందికి ఇది ఒక మిత్ అయితే ఉండిపోయింది. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, సర్వీస్ మీకు కావాలి అంటే ఎలాంటి బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తాయంటే సోనీ కానీ, సామ్సంగ్ కానీ, ఎల్జీ కానీ ప్రొవైడ్ చేస్తాయి. ఎందుకు వాటిలో ప్రొవైడ్ చేస్తాయి, మిగతా ఎందుకు ప్రొవైడ్ చేయవు అంటే సింపుల్ లాజిక్. వీళ్ళు ఒక ప్రోడక్ట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మనము సామ్సంగ్ తీసుకున్నాం అనుకోండి, సామ్సంగ్ టీవీ ఉంటుంది, సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ ఉంటుంది, సామ్సంగ్ ఏసీ ఉంటుంది, సామ్సంగ్ వాషింగ్ మిషన్ ఉంటుంది, సామ్సంగ్ మీకు ఇంకొక ప్రోడక్ట్ ఏదైనా ఉంటుంది. చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి హోమ్ అప్లయన్సెస్లో మీకు సామ్సంగ్ నుంచి. అదే మీరు ఎల్జీ తీసుకున్నా సరే సేమ్ మీకు. అందుకనే వీళ్ళకి డెడికేటెడ్గా సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, వీళ్ళకి ఉండవు. ఎందుకంటే ఒక్క ప్రోడక్ట్ కోసం సర్వీస్ సెంటర్ మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అట్లా మెయింటైన్ చేయలేరు. ఆ సేల్ ఉన్నప్పుడు మాత్రమే మెయింటైన్ చేయగలరు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. కాకపోతే ఈ థర్డ్ పార్టీ సర్వీసెస్లో కూడా వీళ్ళు ఎంత ఫాస్ట్గా మనకి రెస్పాండ్ అవ్వగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఎప్పుడైనా మీరు సర్వీస్ ఫేస్ చేస్తున్నారంటే మాత్రం సిటీస్లో ఉంటే మ్యాక్సిమం ఫేస్ చేయరు. ఒకవేళ మీరు రూరల్ ఏరియాలో ఉంటున్నారు అని అనుకోండి, అప్పుడు మీరు 1-2 సార్లు వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆన్లైన్లో సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ అవుతుంది. సర్వీస్ రిక్వెస్ట్ రేజ్ అయిన తర్వాత దాన్ని ఎన్ని రోజుల్లో సాల్వ్ చేస్తున్నారు అనేది కంపెనీ వాళ్ళకి చెప్పాలన్నమాట, ఈ థర్డ్ పార్టీ సర్వీస్ వాళ్ళు కూడా. సో అందుకోసం మీకు ఫాస్ట్గానే రిజాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. కాకపోతే మీరు వాళ్ళని బ్యాక్ ఎండ్లో ఒకసారి పుష్ చేస్తూ ఉండాలి. సో ఇది మనం నార్మల్గా ఒకవేళ మీరు ఎవరైనా సర్వీస్ ఫేస్ చేస్తున్నారు అని అనుకుంటే అసలు సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే. సో ఫైనల్గా మీరు ఈ బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చు అంటే మాత్రం తీసుకోవచ్చు, మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఆడియో కూడా మీకు చాలా బాగుంది, 36 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు 60% వరకు వెళ్ళినప్పుడు కూడా మీకు చాలా వోకల్స్ క్లారిటీ అయితే చాలా బాగుంటుంది. ఆ తరువాత మీరు పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే యూజ్ చేసుకోండి. అప్పుడే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద టీవీ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు అదైతే పెట్టుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాను చూడండి, దీని యొక్క బ్రైట్నెస్ చెప్పలేదు అని ఇంతవరకు చాలామంది మనసులో అనుకునే ఉంటారు. సో దీని బ్రైట్నెస్ వచ్చేటప్పటికి మీకు వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. కాకపోతే దీని బ్రైట్నెస్ మీకు 400 నిట్స్ వస్తుంది. 400 నిట్స్ వస్తుంది. బట్ ఏ కండిషన్లో అయినా హ్యాండిల్ చేయగలుగుతుంది. మీరు హాల్లో లైటింగ్ వస్తున్న కండిషన్లో అయినా మీకు హ్యాండిల్ చేయగలుగుతుంది. ఏ కండిషన్లో అయినా హ్యాండిల్ చేయగలుగుతుంది. కాకపోతే మీకు నార్మల్ QD మినీ ఎల్ఈడి టీవీలు తీసుకున్నప్పుడు మీకు అప్ టు 800 నిట్స్, అప్ టు 600 నిట్స్, అప్ టు 1000 నిట్స్, 2000 నిట్స్ వరకు వెళ్తూ ఉంటాయి మనం పెట్టే బడ్జెట్ని బట్టి. బట్ ఇక్కడ మనము బడ్జెట్ ఏదైతే పెడుతున్నామో పిండి కొద్ది రొట్టెలాగా ఆ బడ్జెట్ దగ్గర
దగ్గర మాత్రమే మనకి ఇక్కడ 400 నిట్స్ అయితే వస్తుంది. ఇది మీరు గమనించాలి. సో ఇది గైస్ ఈ టీవీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మిస్ అయింది, నాకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, మీకు ఒకవేళ కూకా ప్లస్ ఈ ఫిలిప్స్ ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేసి నాకు ఒక వీడియో కావాలి, నాకు ఏది బెస్టో సైడ్ బై సైడ్ పెట్టి కంపారిజన్ కావాలన్నా అని అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీకు కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెట్టుంటాను. దాంతోపాటు ఇక్కడ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది, ఆ ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేసి పెడతాను. ఖచ్చితంగా వాటి మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఎందుకంటే నేను జెన్యూన్గా రివ్యూస్ కొనుక్కొని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. రివ్యూస్ నాకు ఏది స్పాన్సర్ కాదు, మనది చాలా చిన్న ఛానల్, నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకురాగలను. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.